కడుపు నింపుకుంటే కాళ్ల మీద పడినట్లుగా ప్రస్తుతం సర్పంచుల పరిస్థితి నెలకొంది. 10 నెలలుగా వేతనం అందడం లేదని గ్రామంలోని ప్రథమ పౌరులైన సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు జీతాలు అందకపోతే వారితో వీరితో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తున్నాం. మా వేతనం రాకపోతే ఎవరికి చెప్పుకోవాలి అని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి గౌరవ వేతనం బకాయి ఉంది. సర్పంచులకు వారికి నెలకు ప్రభుత్వం గౌరవ వేతనం కింద 3,000 చెల్లిస్తుంది. గత వైసీపీ ప్రభుత్వం ఈ మొత్తం చెల్లించేందుకు కూడా ముప్పు తిప్పలు పెట్టింది. పలు సందర్భాల్లో రోడ్లు ఎక్కాల్సి వచ్చింది. ఎన్నికల సమయంలో సర్పంచ్లు దూరం అవుతున్నారన్న ఆలోచనతో అప్పటి వరకున్న బకాయిలను గత ఏడాది మార్చి నెలలో వైసీపీ ప్రభుత్వం చెల్లించింది. తర్వాత ఎన్నికలు రావడంతో వేతనాలు చెల్లింపులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ పరిపాలన సంబంధిత వ్యవహారాల్లో సర్పంచ్లను కీలకమైన వారిగా ప్రకటించింది. మా ఎంపీటీసీలకు కానీ ఎంపీపీలకు కానీ గత 20 నెలలుగా గౌరవ వేతనం అనేది అస్సలు లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 4 నెలల గౌరవ వేతనాలు రిలీజ్ చేసామని చెప్పారు, కానీ ఎవరి అకౌంట్లలో ఇప్పటికీ కూడా ₹1 క్రెడిట్ అవ్వలేదు. చివరిగా మొన్న సంక్రాంతి కంటే ముందుగా విడుదల చేశాము మీ ఎంపీటీసీల గౌరవ వేతనాలు చెప్పారు. ఇప్పటికీ 20 రోజులు అవుతా ఉంది. ఎవరి అకౌంట్లలో కూడా ₹1 క్రెడిట్ కాలేదు. ఇప్పటికీ ₹1 కూడా క్రెడిట్ అంటే గౌరవ వేతనం లేకుండా పనిచేస్తున్నారు మా ఎంపీటీసీలు కానీ ఎంపీపీ. నేను కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అధికారులు కూడా సత్వరమే మా ఎంపీటీసీ, సర్పంచ్, ఎంపీపీలకు గౌరవ వేతనాలు విడుదల చేయాల్సిందిగా కోరుతున్నా.